అమెరికాకు వెళ్తున్నారా? అయితే జర భద్రం అంటున్నాయి యూరోప్ దేశాలు. ట్రంప్ అమెరికా గురించి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అమెరికాకు వెళ్ళకపోవడమే మంచిదని కూడా కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, యూకే దేశాలు పిలుపునిస్తున్నాయి. అందుకు కారణం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అంటున్నాయి. వలసలు, లింగ మార్పిడి హక్కులను ట్రంప్ హరించి వేస్తున్నాడని యూరోప్ దేశాలు వాదిస్తున్నాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఎందుకు యూరోప్ దేశాలు అమెరికా వెళ్లే ప్రజలను అప్రమత్తం చేస్తోంది? వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ విధానాలతో యూరప్ బెంబేలెత్తుతోందా? చెల్లుబాటయ్యే వీసాతో అమెరికా వెళ్లినా కష్టాలు తప్పవా? అమెరికా వెళ్లొద్దని ప్రజలకు యూరప్ ఎందుకు చెబుతోంది? అమెరికా డ్రీమ్ ప్రపంచ ప్రజలను ఊరించింది. మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ లక్షల మంది అమెరికాకు తరలి వెళ్లారు. అందుకు అనుగుణంగానే ప్రపంచ దేశాల ప్రజలకు అమెరికా స్వాగతం పలికింది. ఇటీవల కాలంలో అక్రమ వలసదారులు రికార్డు స్థాయిలో పెరిగిపోయారు. దీంతో చట్టబద్ధంగా అమెరికన్ డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే డొనాల్డ్ ట్రంప్ తిరిగి వైట్ హౌస్కు రావడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నాడు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరిస్తున్నాడు. ఈ పనిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకి ట్రంప్ అప్పగించాడు. అమెరికా వ్యాప్తంగా మొత్తం 1,10,00,000 మంది అక్రమ వలసదారులున్నట్లు ఐసీఈ గుర్తించింది. ఇప్పుడు వారి భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. చట్టబద్ధమైన చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నా అమెరికా ప్రయాణాలు మాత్రం సురక్షితం కాదని యూరప్ దేశాలు వాదిస్తున్నాయి. ప్రత్యేకించి డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్తో పాటు కెనడా దేశాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. అమెరికాకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నాయి. తప్పనిసరి అమెరికాకు వెళ్తే మాత్రం అన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరుతున్నాయి. అసలు ఎందుకు ప్రజలకు యూరప్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? యూరోపియన్ ప్రయాణికులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులను నిర్బంధించి స్వదేశాలకు తిప్పి పంపారు. దీంతో పాటు ట్రాన్స్ హక్కులపై స్టేట్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అమెరికాలో స్త్రీ, పురుష జెండర్లను మాత్రమే గుర్తిస్తున్నారు. ఇతర పాస్పోర్ట్లపై నాన్ బైనరీ గుర్తు ఎక్స్ను తొలగిస్తున్నారు. అదే సమయంలో కెనడా, బ్రిటన్, జర్మనీ జాతీయులను వీసా ఉల్లంఘనల పేరుతో ఐసీఈ ఏజెంట్లు అరెస్టు చేసి స్వదేశానికి పంపారు. కొందరిని మాత్రం ఫోన్ సందేశాల ఆధారంగా నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే హమాస్ అనుకూల నిరసనలు, ట్రంప్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని అమెరికన్ అధికారులు చెబుతున్నారు. అమెరికాకు వెళ్లొద్దని యూరప్ చెప్పడం కొత్తేమీ కాదు. అమెరికాలో గన్ కల్చర్, హింస తీవ్రమైన ప్రతిసారి యూరప్ ఇలాంటి హెచ్చరికలను జారీ చేస్తోంది. ఇదే కాదు, నిజానికి ట్రంప్ తీరుతో యూరప్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు అల్యూమినియం, ఐరన్పై ట్రంప్ 25% పన్నులను విధించాడు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార పన్నులకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. దీనికి తోడు ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు పుతిన్ అనుకూలంగా మారుతున్నాడు. ఈ తీరుతో యూరప్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అంతేకాదు, రక్షణ కూటమి నాటో పరిస్థితి కూడా అనిశ్చితిలో పడిపోయింది. అందుకే యూరప్ దేశాలు ట్రంప్పై ఆగ్రహంగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే అమెరికాకు వెళ్లొద్దని యూరప్ దేశాలు చెప్పడం లేదు. ట్రంప్ అమెరికాకు వెళ్లొద్దని సూచిస్తున్నాయి. అంటే ప్రత్యేకించి ట్రంప్ను యూరప్ దేశాలు టార్గెట్ చేస్తున్నాయన్నమాట. ఇక ట్రంప్ ఫైర్ను ఎదుర్కొంటున్నది ఒక్క యూరప్ మాత్రమే కాదు. తాజాగా ఒకేసారి పెద్ద ఎత్తున వలసదారులను స్వదేశాలకు పంపాలని ట్రంప్ నిర్ణయించాడు. అందులో భాగంగా క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన 5 లక్షల మంది వలసదారులను వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఆయా దేశాల ప్రజలకు మానవతా పెరోల్ కార్యక్రమం కింద ఆశ్రయం ఇచ్చింది. ఇప్పుడు వారందరినీ స్వదేశాలకు వెళ్లిపోవాలని ట్రంప్ ఆదేశించాడు. నిజానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తల్లిదండ్రులు హ్యూమన్ పెరోల్ కిందే అగ్రదేశంలోకి ప్రవేశించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. హ్యూమన్ పెరోల్ కింద వచ్చిన వారిని స్వదేశాలకు వెళ్లిపోవాలని ట్రంప్ అల్టిమేటం ఇచ్చాడు. వారికి 30 రోజుల పాటు గడువు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అక్కడే ఉంటే బలవంతంగా వారిని స్వదేశాలకు తరలించనున్నారు. మరోవైపు క్యూబా, హైతీ, వెనిజులా దేశాలు తమ పౌరులను వెనక్కి తీసుకు
తీసుకోవడానికి అంగీకరించాయి. తాజాగా 119 మంది ఉన్న ఓ విమానం వెనిజులాకు చేరుకుంది. వెనిజులియన్లు ఎక్కడ ఉన్నా ఎలాంటి నేరాలకు పాల్పడరని ఆ దేశ రక్షణ మంత్రి కేబుల్లో చెప్పుకొచ్చారు. తమ ప్రజలను వెనక్కి తీసుకోవడానికి వెనిజులా సిద్ధంగా ఉందన్నారు. కానీ అన్యాయంగా తమ ప్రజలను పంపుతున్నట్లు కేబుల్లో ఆరోపించారు. సాధారణంగా పోలీస్ సంస్థలు, న్యాయ సంస్థలు అభ్యర్థనలు వస్తే తప్ప విదేశీ పౌరులను బలవంతంగా పంపరు. అదే విషయాన్ని వెనిజులా రక్షణ మంత్రి ఎత్తి చూపుతున్నాడు. సర్వస్వం అమ్ముకొని అమెరికాకు వెళ్లిన వారు ఇప్పుడు స్వదేశానికి వస్తే వారి పరిస్థితి ఏమిటని కేబుల్లో ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతానికి హ్యూమన్ పెరోల్పై వచ్చిన వారిని బహిష్కరించడాన్ని కోర్టులో సవాల్ చేశారు. వైట్ హౌస్ పై అమెరికన్లు వలసదారుల బృందం దావా వేసింది. అయితే హ్యూమన్ పెరోల్ కు చేసుకునే దరఖాస్తులను మాత్రం ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం స్వీకరించడం లేదు. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీల్లో భాగంగానే ట్రంప్ వలసదారులను గెంటేసే ప్రణాళికలను ముమ్మరం చేస్తున్నాడు. వేల మంది దక్షిణ అమెరికన్లను బహిష్కరించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమైనా సరే ట్రంప్ వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రయాణాన్ని పునరాలోచించుకోవాలని యూరప్ దేశాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నా అమెరికన్ అధికారులు బహిష్కరిస్తున్నట్లు యూరోపియన్లు భయపెడుతున్నారు. ట్రంప్ అమెరికాలో చాలా తక్కువ మందికి స్వాగతం పలుకుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.